హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే క్యారెట్ రైస్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ వేసి వేయించాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి చీలికలు వేసి అందులోనే కొన్ని మినుములు, ఉద్దిబ్యాళ్ళు అంటాం కదా, ఉద్దిబ్యాళ్ళు అండ్ నెక్స్ట్ శనగబ్యాళ్ళు కూడా వేయచ్చు. పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోనే ఉప్పు సరిపడా వేసుకోండి మీకు తగినంత. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి వేయించాలి. ఇష్టమైతే మీరు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే మొత్తం చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, అన్ని పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు, లేదంటే కారం కొంచెం, పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం, కొన్ని పచ్చిమిర్చి వేసాను. యాజ్ యువర్ విష్ అండి. కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేనైతే వేయలేదు. అందులోనే కొంచెం నిమ్మరసం పిండుకోండి. తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇంకెవరైనా ఉన్నారేమో ఆలోచించి ట్రై చేయి. దొరికితే మీ నాన్న బతుకుతాడు, లేదంటే తెచ్చిన తోపుడు బండిలోనే చూసుకుంటూ శ్మశానానికి వెళ్ళాలి. స్టవ్ కట్ చేసి మనకి వైట్ రైస్ మనకి ఎంత కావాలో రైస్ తీసేసుకొని కలుపుకోవడమే. Thanks for watching. Please do like, share, comment and subscribe to my channel. Thank you friends. Bye bye.